దొండేడి తిరుపతమ్మ. వయసు 45 సంవత్సరాలు. ఆంజనేయ రెసిడెన్సీ, ముత్యాలరెడ్డి నగర్, 8వ లైన్, గుంటూరు, ఏపీ. 14/10/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు తిరుపతమ్మ. నేను గుంటూరు నివాసిని. శేషకుమారి గారి ఇంట్లో సత్సంగాల ద్వారా గురువుగారి దర్శన భాగ్యం కలిగింది. గురువుగారి ద్వారా బాబా గురించి తెలుసుకోగలిగాను. అంతకుముందు అందరి దేవుళ్లతో పాటే బాబా అనుకున్నాను. కానీ ఆయన అంతకు మించి అని గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. గురువుగారి సత్సంగంలో బాబా అంటే ఏమిటి, అసలు వారి తత్వం ఏమిటి, మనం బాబాతో బంధం ఎలా పెంచుకోవాలి, బాబా నామం ఎంత గొప్పది, మనం నిత్యం బాబాని ఎలా స్మరణ చేయాలి మొదలగు విషయాల గురించి మాకు వివరంగా చెప్పేవారు. గురువుగారు సత్సంగంలో షిరిడీ వెళదాం అన్నారు. గురువుగారితో షిరిడీ యాత్ర భాగ్యం కలిగింది నాకు. నేను 15 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళినప్పటికీ ఇప్పటి షిరిడీకి చాలా తేడా గ్రహించాను. మేము గురువుగారితో షిరిడీ వెళ్ళినప్పుడు దర్శనాలు అయిన తరువాత ద్వారకామాయి ముందు నిలబడి ఉన్నాం. ఒక వృద్ధుడు మా దగ్గరకు వచ్చి, నేను మీకు సహాయం చేస్తాను రండి అని పిలిచి మమ్ము తన వెంట తీసుకుని వెళ్ళి మహల్సాపతి గారి గృహము మరియు లక్ష్మీబాయి షిండే, బాయిజాబాయిమా, శ్యామ వారి గృహాలను చూపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కనీసం మాకు తెలియదు కూడా. షిరిడీలో నా మనసంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. గురువులతో యాత్ర చేస్తే ఇలాగే ఉంటుంది అనుకున్నాను. గురువుగారు షిరిడీ నుండి బాబా చిత్రరాజం తెచ్చి గుంటూరు సత్సంగానికి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చేటప్పుడు మా పెద్దమ్మాయి బాబాగారి చిత్రరాజమును పట్టుకొని తెచ్చే అదృష్టం కలిగించారు గురువుగారు. అప్పటి నుండి సత్సంగానికి తప్పకుండా వస్తూ ఉండేవాళ్ళం. గురువుగారు బాబా విషయాలు అనేకం, అంటే బాబాతో మనం ఎలా ఉండాలి అనేవి చెప్పేవారు. గురువుగారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా పాప వివాహం త్వరలో అవుతుంది అని చెప్పి, అంతా మంచిగా జరుగుతుంది, మనకు బాబా ఉన్నారు అన్నారు. మీ అమ్మాయికి మంచి కుటుంబం మరియు మంచి అత్తగారు వస్తారు అన్నారు. గురువుగారి మాట మహిమ. మా అమ్మాయికి చాలా మంచి అత్తగారు వచ్చారు. మా చిన్న పాపని నీవు యుఎస్ వెళ్తావు అన్నారు. అంతే, అలాగే ఆ పాప గత నెల ఆగస్టులో వెళ్ళింది. ఇది గురువుగారి మహిమగా నేను భావిస్తాను. అలాగే నేను సత్సంగాలకు వెళ్ళడం మొదలుపెట్టాక మా వారిలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు మనసులో ఉంటే చాలు దేవుడు అనేవారు, కానీ ఇప్పుడు ప్రతి విషయంగా బాబా దగ్గర నుంచే మొదలు పెడుతున్నారు. మా పెద్ద పాప డెలివరీ అయిన తర్వాత బీపీ బాగా పెరిగింది. అప్పుడు ఊది నీళ్లు ఇచ్చాను. అంతా మామూలుగా అయింది. మాకు ఎన్నో ఆందోళనల నుండి ఊది రక్షణ ఇస్తుంది అని నా దృఢమైన విశ్వాసం. మా చిన్న పాప యుఎస్ వీసా గురించి చాలా ఆందోళన కలిగింది. ఇంటర్వ్యూ సమయంలో నేను బాబా నామస్మరణ చేసుకున్నాను. వీసా వచ్చింది. నా కుటుంబ పరంగా ఏ బాధనైనా బాబాతో చెప్పుకుంటాను. వెంటనే నాకు సమాధానం వస్తుంది. మనకు ఎలాంటి సమస్యలైనా, అవి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మా పిల్లల జీవితాలకు సంబంధించినవి కానీ, బాబా అనుక్షణం మా వెంట ఉండి మమ్మల్ని కాపాడుతున్నారు అని నేను గట్టిగా నమ్ముతాను. బాబా పట్ల ఇంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని, సమస్యలు వచ్చినప్పుడు ఆర్తితో బాబాను ఎలా అడుక్కోవాలో ఇవన్నీ మాకు మా గురువుగారు నేర్పించారు. సదా మమ్ములను కాపాడుతూ మాకు రక్షణ ఇవ్వమని గురువుగారిని అడుక్కుంటూ హృదయపూర్వక నమస్కారములతో